మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దారిద్రుడాయను. చదివినటువంటి వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని చూస్తాం. ఆయన ధనవంతుడు, శ్రీమంతుడకు తండ్రి, సర్వసంపదల గని, సమస్త సృష్టికి ఆధారభూతుడు, ఆది సంభూతుడు. ఆయన శక్తిమత్వం అంతయు ఎంతో ఉన్నతమైనది. అటువంటి ప్రభు ఈ లోకానికి దారిద్రునిగా దిగివచ్చారు. ఎందు నిమిత్తము అని చూసినట్లయితే మన దారిద్రతను బాపడానికి, మనము దారిద్రతలో నుండి దీవెన మార్గములకు నడిపించబడాలని, మన దారిద్రతలు తొలగిపోయి ఆశీర్వాదకరంగా నిలబడాలని, చెయ్యి చాచే స్థితిలో నుండి గుప్పిలి విప్పి అక్కరలను తీర్చేటువంటి పైచేయిగా ఉంచాలని, వెనుకకు త్రోయబడిన వారుగా తోక వంటి స్థితిలో ఉన్నటువంటి అనుభవంలో నుండి తలగా పైనుండి నడిపించేటువంటి అధికార స్థాయిలో నిలబెట్టాలి అని, ఇంత గొప్ప ఔన్నత్యము కలిగినటువంటి ప్రభు మనకు ఎక్కడను లభించరు. దైవత్వం యొక్క గుణ లక్షణాలను మనం గొప్పగా, అత్యున్నతముగా, మహాత్మ్యముగా మనం తెలుసుకుని ఉన్నప్పటికీ ఆ దైవత్వంలో ఉన్నటువంటి దీనత్వమును మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభు మన కొరకు సమస్తమును చేయ శక్తి కలిగిన వాడు. అయితే ఆయన చేసేటువంటి కార్యాలు బహు వింతగా ఉంటాయి. అందరూ ఆలోచించినట్లుగా, మనిషి యొక్క యోచనలకు అందునట్లుగా ఆయన ఆలోచనలు ఉండనే ఉండవు. ఆకాశమునకు భూమికి వ్యత్యాసము, దూరము ఎంత ఉన్నదో మన ఆలోచనలకు ఆయన ఆలోచనలకు అంతకంటే ఎక్కువ వ్యత్యాసము, అంతకంటే ఎక్కువ దూరము ఉన్నది. కాబట్టి ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశాలను మనం గ్రహించుట దుర్లభము, ఒకవేళ ఆయన మనకు తెలియపరచకపోతే. ఈ చదివినటువంటి వాక్య భాగంలో ఆయన సమస్తమును సృష్టించిన వాడు, సమస్త సృష్టి ఆయన మూలంగా సృష్టించబడింది, ప్రపంచములు ఆయన మూలంగా స్థాపించబడి ఉన్నవి, ఆయన సృజించిన వాడు, ఆయన సృష్టికర్త, సర్వోన్నతుడు, శూన్యములో భూమిని వేలాడదీసినటువంటి గొప్ప భీకరమైనటువంటి కార్యాలు జరిగించినటువంటి దేవుడు అని మనం యోహాను సువార్తలోను, కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలోను, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోను, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలోను అనేకమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం. అయితే ఆయన ఎంత గొప్ప శౌర్యం కలిగినప్పటికీ, ఆయన గొప్ప ధీరుడుగా ఉన్నప్పటికీ, ఆయన గొప్ప ధనవంతుడిగా ఉన్నప్పటికీ మన కొరకు దీనుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి సన్నివేశమే ఎంతో ఆశ్చర్యమైనటువంటి సంగతి. ఆయన ఈ భూలోకానికి వచ్చి ఏ విధంగా దినత్వం ధరించుకుని దారిద్రతను అనుభవించారు అని చూసినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు ఈ బైబిల్ గ్రంథంలో కనిపిస్తాయి. అదేవిధంగా లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చూస్తాం. ప్రభు యొక్క పుట్టుకను గూర్చి, ఆయన శరీరధారిగా శిశువుగా ఈ భూమి మీదకి అవతరించినటువంటి చరిత్రను గూర్చి, ఆయన పొత్తుగుడ్డలలో చుట్టబడి సత్రములో ఖాళీ లేనందున పశువుల తొట్టులో పొరుండబెట్టి ఉన్నాడు అనేటువంటి మాటలను మనం ఈ అధ్యాయంలో చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన యొక్క పుట్టుక ఎంతో దీనముగానున్నది. ఆయన పుట్టుకలోనే దారిద్రతను అనుభవించిన వాడు. ఆయనకు చుట్టడానికి సరైనటువంటి వస్త్రము కూడా లేనటువంటి పరిస్థితి, ఆయనను వెచ్చబరచడానికి సరైనటువంటి వసతులు లేనటువంటి పరిస్థితి, ఆయనకు కావలసిన వాటిని సమకూర్చడానికి వెసులుబాటు లేనటువంటి పరిస్థితి, వారి యొద్ద ఏమీ లేనటువంటి దినస్థితి. ఇదంతా ప్రభు యొక్క పుట్టుకలో మనం చూస్తాం. ఆయన ఈ లోకానికి దీనత్వమును ధరించుకొని దారిద్రతను వహించిన వాడుగా ఇక్కడ మనకు ప్రారంభ దశలోనే కనిపిస్తూ ఉన్నారు. సాధారణంగా ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఒక శిశువు జన్మించినట్లయితే వారి యొక్క ఆర్భాటాలు సాధారణమైనవిగా ఉండవు. గొప్పగాను, వింతగాను, ఆడంబరంతోనూ, సంబరాలతోనూ వేడుకను చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రభు సమస్త సృష్టికి ఆధారభూతుడే అయినప్పటికీ దీనుడిగా మట్టి దేహమును ధరించుకుని శిశువుగా ఈ భూలోకానికి దిగొచ్చినప్పుడు ఆయన దారిద్రతను వహించాడు. అయితే ఇక్కడ ప్రభు దీనుడుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నప్పటికీ, పేదరికంను అనుభవిస్తూ ఇక్కడ మనకు కనిపిస్తున్నప్పటికీ, తూర్పు దేశం నుండి జ్ఞానులు ఆయనను చూడ్డానికి వచ్చారు. వారు బంగారమును, సాంబ్రాణిని, బోలమును ఆయనకు కానుకలుగా సమర్పించారు. అవి ఎంతో విలువైనటువంటి పదార్థాలు. ఆ కానుకలు ఎంతో శ్రేష్టమైనవి. ఆ యొక్క కానుకల చేత ఆయనతో ఉన్నవారు పోషించబడ్డారు. ఆయన యొక్క తల్లిదండ్రులు దాని చేత సమృద్ధిని అనుభవించారు. వారికి కొరత లేకుండా ఆ కానుకలు వారికి తోడ్పడ్డాయి. ఇది ఆయన యొక్క దారిద్రతను బట్టి దీవెనలను అనుగ్రహించేటువంటి ప్రభు యొక్క జన్మ విధానంలో మనం చూస్తాం. మరియు మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం నుండి, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అర్షకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అర్షకేలు చెల్లింపడా అని అడుగుగా, చెల్లించిన నేను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను,
నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగుకున్నట్లు నీవు సముద్రమునకు పోయే గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. ప్రభు జీవన శైలిలో అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నప్పటికీ ఇక్కడ మనం చూస్తాం, ఆయన ఆ ప్రభుత్వం కింద ఆ దేశంలో ఆ ప్రాంతంలో నివసించడానికి పన్ను కట్టవలసి ఉన్నది. అని ప్రభు పన్ను కట్టడానికి కూడా లేనటువంటి బీదరికంను కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే ఆయనతో ఉన్నటువంటి పేతురు కూడా పన్ను కట్టలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇక్కడ ఆయన మనలను ధనవంతులుగా చేయడానికి దారిద్రతను ఏ విధంగా వహించాడు, ఆయన దారిద్రతను బట్టి మనకు ఏ విధంగా సమృద్ధి దక్కిందనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే ప్రభు పేతురుతో అంటూ ఉన్నారు, నీవు సముద్రమునకు పోయి గాలము వేసినట్లయితే చేప దక్కుతుంది. ఆ చేప యొక్క నోరు తెరిచినట్లయితే దానిలో షెకేలు కనిపిస్తుంది. ఆ షెకేలులో 1/2 షెకేలు నీ కొరకును 1/2 షెకేలు నా కొరకును ప్రభుత్వం వారికి కట్టమని ప్రభు పేతురుకు ఆజ్ఞాపించారు. పన్నులు కట్టడానికి కనీసం ఆ ప్రాంతంలో నివసించడానికి కూడా పైకానే చెల్లించలేనటువంటి దారిద్రతను కలిగి ఉన్నప్పుడు ప్రభు పేతురు యొక్క దారిద్రతను కూడా కొట్టివేసి అక్కడ నివసించడానికి కావలసినటువంటి దీవెనను సమృద్ధిని అనుగ్రహించారు. ఆయన దారిద్రతను వహిస్తూనే ఇతరులకు దీవెనను, ఆశీర్వాదాన్ని, సమృద్ధిని అనుగ్రహిస్తున్నారు. మరియు మనం మరొక విషయాన్ని గమనిస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ప్రభు యొక్క శిలువ మరణంను గురించి అక్కడ రాయబడి ఉన్నది. ఆయన శిలువలో మరణించేటువంటి సమయంలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుడి అని ప్రార్థన చేస్తూ ఆయన అంటారు, ఏలీ ఏలీ లామా సబక్తామి అని, దేవా దేవా నన్నెందుకు నువ్వు చేయి విడిచావు అని అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి పక్షమేదనగా ఆయన శిలువ మరణంలో కూడా దారిద్రతను, దీనత్వమును, బీదరికమును అనుభవించారు. సాధారణంగా ఒక రాజు మరణించినట్లయితే, ఒక అధికారి మరణించినట్లయితే ఎంతో వైభవముగా ఆడంబరముతో వారిని మోసుకొని పోతారు, వారిని అలంకరిస్తారు. కానీ సిలువలో 2 తులువల మధ్య ప్రభు ఒంటరిగా ఆకాశానికి భూమికి మధ్యను అందరి చేత విడిచిపెట్టబడిన వాడుగా, మన కొరకు దీనుడుగా, ఏమీ లేనివాడుగా మరణించాడు. దాని యొక్క అర్థం ఆయన మరణము చేత అనేకులను నీతిమంతులుగా మార్చి ఆయన మరణము చేత అనేకులను పరలోకానికి తీసుకువెళ్ళవలసి ఉన్నది కనుక ఆయన ఆ సందర్భంలో కూడా దీనుడుగా దారిద్రతను అనుభవించారు. ఆయన అన్ని కోణాలలో కూడా దారిద్రతను అనుభవించారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి దీవెనల చేత ఇతరులను దీవిస్తూ, భౌతికంగా కూడా ఇతరులను ఆశీర్వదిస్తూ ప్రభు ఈ లోకంలో జీవించి మనకు మాదిరిని కనపరిచి వెళ్ళారు. మనకు ఆయన సరైనటువంటి మాదిరి. ఆయన మనకు అన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు. అందరూ విడిచిపెట్టిన ఆయన మనతో నిలవగలిగినటువంటి సహాయకుడు. అందరి చేత వెలివేయబడినప్పటికీ నిజమైనటువంటి ఆదరణకర్తగా మనతో ఉన్నవాడు. ఆయన దీనుడిగా ఈ లోకానికి మన కొరకే దిగి వచ్చారు. ఆయన మనల్ని ధనవంతులుగా మార్చడానికే దారిద్రతను అనుభవించారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఏ విషయాల్లో దారిద్రతను అనుభవిస్తున్నారు, ఏ విషయాల్లో బీదరికమును అనుభవిస్తున్నారు, ఆయన భౌతికంగా ఆశీర్వదిస్తాడు. అంతకంటే ముఖ్యంగా రక్షణ, పాప విమోచన, పరిశుద్ధాత్మ, రక్షణ వస్త్రము, నిత్య జీవము అనేటువంటి అతి శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి ఈవులను మనకు ఆయన అనుగ్రహించే శక్తిమంతులుగా ఉన్నారు. మనం ఈ భౌతికమైనటువంటి వాటికంటే కూడా ఆత్మ సంబంధమైనటువంటి వాటి కొరకు ఆయన వద్దకు మనం చేరి పొందుకోవలసిన వారమై ఉన్నాము. ఆయన రక్తంలో కడగబడి మనసును మార్చుకొని, మారు మనసును పొందుకొని, పరిశుద్ధాత్మతో నింపబడి లోకమును జయించే జయ జీవితంను పొందుకొని, ఆత్మవరములతో అలంకరింపబడిన వారుగా ఆత్మ అలంకృతులతో మనం ఆయన యొద్దకు చేరవలసిన వారమై ఉన్నాము. కనుక ఆయన యొద్దకు మనము చేరదాం. మన దీన దశలో మనతో ఉండి మనల్ని ఐశ్వర్యవంతులుగా మార్చగలిగినటువంటి శక్తిమంతుడు, పాపానికి చేరునటువంటి ఈ దేహమును, ఈ ఆత్మను పాప శిక్ష నుండి, దోష శిక్ష నుండి తప్పించి పరమునకు చేర్చగలిగినటువంటి, మహిమాత్మతో నింపగలిగినటువంటి, మహిమ దేహముగా మార్చగలిగినటువంటి మహోన్నతిని ఎద్దుకు మనము చేరదాం. ఆయన ద్వారానే నిజమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుందాం. దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నిరకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం వలన తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. మీరు దీనుడుగా మా కొరకు దిగి వచ్చి దారిద్రతను అనుభవించి
మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి, భౌతికమైన ఆత్మ సంబంధమైనటువంటి అక్కరలను తీర్చి ఆశీర్వదించడానికి మీరు దిగి వచ్చారని, మీరు సెలవించారని అమూల్యమైన వాక్కును బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి వారు నీ చెంతకు చేరునట్లుగా, నీ చేత ధనవంతులుగా మార్చబడినట్లుగా, ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యవంతులుగా మార్చబడినట్లుగా మీరు సహాయం గురించి దీవించండి. ఇంకా వారి ప్రతి అవసరం అక్కరుని మహిమను తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.